జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి అనేక దాసోహాలండి. ఆర్యజానే తిరువామజిలోని పాసురాలు అర్థం చెప్పుకుంటూ ఉన్నాం కదా. 5వ పాసురం. ఊనుడై మల్లర తదరందవలి మన్నర్ ఆణుడై చేనై నడుంగుంవలి విண்ணுள் ఏణుడై తేవర వెడిపట్టవలి అప్పన్ ఊనుడై పారదం కయ్యరై పోస్తే. ఏం చెప్తున్నారు ఆళ్వారు ఈ పాసురంలో? ఆ యుద్ధరంగంలో ఉన్నటువంటి శబ్దాలు, దుర్యోధనుడి యొక్క సైన్యం ఎలాగా అధిక జీతాలు ఇచ్చి వాళ్ళ చేత బోరెడంతా సాపాడు చేయించి బలమైన ఆహారాలు తిని బాగా బలం కలిగిన వాడుగా చేసేట యుద్ధభూమిలో యుద్ధం చేయటం కోసమని. అలాంటి వాళ్ళంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క రథచక్రాల కింద నలిగిపడి పచ్చి కుండల్లాగా పగిలిపోతున్నాయట వాళ్ళ తిరుమేనులన్నీ కూడా. ఊనుడై మల్లరు తదరందవలి మన్నర్ ఆణుడై ఇచ్చేనై నడుంగుంవలి అని రాజా తన సైన్యాలను తీసుకొని యుద్ధాలకు వచ్చినటువంటి రాజులు కృష్ణ పరమాత్మ యొక్క పరాక్రమం చూసి ఉడికిపోతూ ఉంటే అది ఒక శబ్దము. ఈ యుద్ధాన్ని మొత్తం మహాభారత సమరాన్ని చూడటానికి ఆకాశంలో దేవతలంతా కూడా తమ తమ స్థానాలు విడి ఆకాశంలోకి వచ్చి చేరితే వాళ్ళందరూ బిలబిలా బయటికి వచ్చేటప్పుడు ఒక శబ్దం. ఇన్ని శబ్దాలతో కూడినటువంటి ఆ భారత సమరాన్ని ఎలా నడిపించాడో తెలుసా కృష్ణ పరమాత్మ? తన యొక్క చేతి సైగతోటి ఆ యుద్ధాన్ని మొత్తం ఎలాంటి వ్యూహాన్ని కూడా తన యొక్క చేతి సైగతో ఛేదించినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పాండవులను రక్షించటం కోసమని ఇంత గొప్ప యుద్ధాన్ని చేశాడు. అలాంటి స్వామి మనల్ని కూడా రక్షిస్తాడు కదా. కాబట్టి అలాంటి కన్నన్ని మనం ఆశ్రయిద్దాం. జై శ్రీమన్నారాయణ.